జస్టిన్ ట్రూడో కెనడా ప్రధానమంత్రికి క్రమంగా వేడి పెరుగుతోంది. ఆయన ప్రభుత్వం గద్దె దిగాలంటూ ప్రారంభించినటువంటి ప్రజా ఉద్యమం పతాక స్థాయికి చేరుతోంది. హమాస్ తీవ్రవాదులకి మద్దతు ప్రకటించడం, అట్లాగే అక్కడ ఉన్నటువంటి ఖలిస్తానీ తీవ్రవాదులకు మద్దతు ప్రకటించడం, చివరికి కెనడా అనేటువంటిది సురక్షిత దేశం అని కాకుండా తీవ్రవాద షెల్టర్ దేశం కిందన పేరుకుపోయేటప్పటికీ అసాంఘిక శక్తులైనటువంటి ఈ తీవ్రవాద ముఠాలు పెట్టరేగిపోయి సాధారణ ప్రజల జనజీవనానికి భంగం కలిగిస్తూ ఇతర దేశాల నుండి అక్కడికి వచ్చి సెటిల్ అవుతున్నటువంటి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నటువంటి వేళ దాని వలన భవిష్యత్తులో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుంది, వ్యాపార వ్యవస్థ కుప్పకూలుతుంది, ఉపాధి విద్యా అవకాశాలు కుప్పకూలుతాయని భయపడుతున్నటువంటి ప్రజలు అతని గద్దెదించాలనుకుంటున్నారు. ఇంత అసమర్థ ప్రధానమంత్రి మరెవరూ లేరనుకుంటున్నారు. దీంతో పెద్ద ఎత్తున ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతోంది. ఏ పిటిషన్ ఫర్ ఏ నో కాన్ఫిడెన్స్ vote against Canadian Prime Minister Trudeau has gained a massive response. The petition has been sponsored by a Conservative Party MP. The petition said how Canadians have lost confidence in Trudeau and mentioned how the government is not acting in the best interest of the citizens. It also outlined crisis from high inflation to unbalanced immigration policies. The petition calls for federal elections in 45 days if Trudeau loses. ఇది అత్యధిక ప్రజలు దీనికి ఓట్లేస్తున్నారు. అదే నిజమైతే కనుక 45 రోజుల్లోపు ఎన్నికలు పెట్టమని జస్టిన్ ట్రూడోని అడుగుతున్నారు. మరి అక్కడున్న ప్రజల ఆలోచనలకు అనుగుణంగా స్పందిస్తాడా లేదన్నది చూడాలి.